మారుతున్నటువంటి ట్రెండ్లు పెరుగుతున్నటువంటి టెక్నాలజీతో ఆన్లైన్ ఫ్రాడ్లు చీటింగ్లు ఎక్కడికక్కడ కనిపిస్తున్నాయి. ఈ ఆన్లైన్ చీటింగ్ అనేది ఏ ఒక్క రంగానికి పరిమితం కాలేదు. అటు బ్యాంకింగ్ కావచ్చు, ఇటు ఫైనాన్షియల్ సెక్టార్ కావచ్చు, క్రైమ్లో కావచ్చు, సైబర్ సెక్యూరిటీ కావచ్చు, ప్రతి చోట ఫోరెన్సిక్ అనేది అవసరం ఏర్పడింది. అందులో ప్రత్యేకంగా మనం ఉన్నటువంటి సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో ఒక స్పెషల్ కోర్స్ ఉంది ఫోరెన్సిక్ సైన్సెస్ గురించి. అటు క్రిమినాలజీ కావచ్చు, ఇటు డిజిటల్ ఫోరెన్సిక్ కావచ్చు, అన్ని రంగాల్లోనూ నిష్ణాతులు చేయగలటువంటి ఈ కోర్సు గురించి మాట్లాడదాం. మనతో పాటుగా ఉన్నారు సౌత్ ఇండియా రీజనల్ హెడ్ డాక్టర్ అజయ్. హలో అండి అజయ్, నమస్తే. సో మనం అన్ని రకాల కోర్సుల గురించి మాట్లాడుకున్నప్పుడు ఎందుకని ఎస్పెషల్గా ఫోరెన్సిక్ సైన్సెస్ గురించి మాట్లాడుకోవాలి? ఈ ఫోరెన్సిక్ సైన్స్ అనేది బేసిక్గా 3 years కోర్స్ ఉంటుంది మేడం. లైక్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయినా, ఎంపీసీ అయినా, బైపీసీ అయినా, సిఈసి, హెచ్ఈసి అండ్ ఎనీ డిప్లొమా స్టూడెంట్స్ కూడా వీటికి ఎలిజిబుల్. అందరికీ ఎలిజిబుల్ విత్ 50% మార్క్స్ ఉంటే దే ఆర్ ఎలిజిబుల్. అండ్ ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కూడా ఏముండదు వీటికి. ఇండియా వైడ్ కూడా గవర్నమెంట్ అప్రూవ్డ్ ఎనీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కూడా లేదు. స్టేట్ కౌన్సిల్ త్రూ తీసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ మేనేజ్మెంట్ కోటా త్రూ తీసుకోవచ్చు. దానికి ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ వెయిటింగ్ అలాంటిది ఏమి ఉండదు. అండ్ బేసిక్గా ఈ ఫోరెన్సిక్ సైన్స్లో వీళ్ళు సైంటిఫిక్ అప్లికేషన్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ కానివ్వండి, లా ఎన్ఫోర్స్మెంట్ మీద ఎక్కువ స్టడీ చేస్తారు. అండ్ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ సిలబస్ కూడా ఏంటంటే డిజిటల్ ఫోరెన్సిక్ ప్లస్ క్రిమినాలజీ రెండు ఎండోర్స్ చేస్తూ సిలబస్ అనేది డిజైన్ చేశారండి. అంటే దీంట్లో ఎంపీసీ స్టూడెంట్స్ ఉంటారు, బైపీసీ ఉంటారు, అందరు ఉంటారు. కాబట్టి ఒక క్రిమినాలజీ రిలేటెడ్ చెప్తే అర్థం కాదు ఎంపీసీ వాళ్ళకి, అంటే మ్యాథ్స్ చదువుకున్న పిల్లలకి. సో రెండు ఎండర్స్ చేయడం వల్ల స్టూడెంట్ బయటికి వచ్చిన తర్వాత అటు క్రిమినాలజీ రిలేటెడ్ అంటే హాస్పిటల్ రిలేటెడ్ జాబ్స్కైనా ఎలిజిబుల్ అవుతాడు, లేదా సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్స్ ఉంటాయి కదా వాటిలో అయినా ఎలిజిబుల్ అవుతారు, లేదంటే కంప్యూటర్ యూనిట్స్, డిజిటల్ యూనిట్స్ దాంట్లో కూడా వీళ్ళు ఎలిజిబుల్ అవుతారు. సో ఇప్పుడు మనకి యూజువల్గా ఫోరెన్సిక్ సైన్సెస్ అనగానే ఐదర్ ఇట్ మేబీ మెడికల్ దాంట్లోకి వస్తుంది, లేకుంటే క్రిమినాలజీ కింద వస్తుంది. బట్ అందరూ ఇందులో జాయిన్ అవ్వచ్చు అనుకుంటే, ఎంపీసీ, బైపీసీ, సిఈసి వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు అనుకుంటే దానికి తగ్గట్టుగా కాంప్రహెన్సివ్ కోర్స్ అనేది ఏముంటుంది, ఏంటి ఇచ్చేస్తారు అందులో? మేడం బేసిక్గా ఈ ఫోరెన్సిక్ స్టూడెంట్స్ మెయిన్గా కాన్సన్ట్రేట్ చేసేది క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్స్. అంటే లైక్ ఏదైనా ఎవిడెన్సెస్ని ట్రేస్ చేసుకొని కలెక్ట్ చేసి ప్రిజర్వ్ చేసి ల్యాబ్స్కి పంపేయడం కానీ, లేదంటే ఫోరెన్సిక్ ఫిజిక్స్ మీద ఎక్కువ చదువుతారు. అంటే బాలిస్టిక్స్ ఉంటాయి కదా, గన్ కానీ గన్ పౌడర్ మెటీరియల్ వీటి మీద చదువుతారు. లేదనుకుంటే ఫోరెన్సిక్ ఓడోంటాలజీ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది, దాని గురించి చదువుతారు. లేదనుకుంటే ఈ లా గురించి చదువుతారు. అంటే లైక్ ఇండియన్ పీనల్ కోడ్స్ ఏమున్నాయి, ఎవిడెంట్ యాక్ట్స్ ఏమున్నాయి, అవి బేసిక్ ఇన్ఫోస్ వీళ్ళు చదువుతారు. ఎందుకంటే వీళ్ళు ఇచ్చే రిపోర్ట్స్ బేసిస్లోనే లా కూడా జస్టిఫై చేస్తారు, లైక్ ఇది ఎస్ఆర్నో అనేది. సో ఇప్పుడు ఇన్ని రంగాల్లోనూ ఫోరెన్సిక్ నిపుణుల అవసరం ఏర్పడింది. బట్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి చూస్తే ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ అనేవాళ్ళు ఎక్కువ గవర్నమెంట్ సెక్టార్లోనే కనిపిస్తారు. వాట్ అబౌట్ ప్రైవేట్ సెక్టార్స్? ఇక్కడ నుంచి కోర్స్ కంప్లీట్ చేసుకుని వెళ్ళిన తర్వాత ఉన్నటువంటి ఆ లిమిటెడ్ దాంట్లోనే జాయిన్ అవ్వాలా, లేకుంటే ఎలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు? లైక్ ఫోరెన్సిక్ సైన్స్ ఇండియన్ గవర్నమెంట్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా బేసిక్గా ఎవిడెన్స్ ఏదైనా మనం ప్రిజర్వ్ చేసి దానికి జస్టిఫికేషన్ లెటర్ ఇవ్వాలి అనుకుంటే అది ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ కానీ సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ ఎవిడెన్స్ మాత్రమే కన్సిడర్ చేస్తుంది. ఎటువంటి ప్రైవేట్ వ్యక్తులు ఇచ్చే ఎవిడెన్స్ని అయితే అది కన్సిడర్ చేయదు. అంటిల్ అండ్ అన్లెస్ ఇట్ ఈస్ రికార్డెడ్, అంటే రికార్డ్ చేసినవి ఉంటే కొన్నిసార్లు ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ వాళ్ళకి ఆన్ పేపర్ ఏదైనా సైన్ చేసి ఇస్తే కొన్నిసార్లు కన్సిడర్ చేయొచ్చు. అంటే ఎక్స్పర్ట్ నార్మల్ బీఎస్సీ ఫోరెన్సిక్ కాదు, లైక్ ఎంఎస్సీ ఫోరెన్సిక్ కానీ పిహెచ్డి, ఇఫ్ దే హ్యావ్ రైట్స్ వాటిని మాత్రమే కన్సిడర్ చేస్తారు, మిగిలిన ఏవి కన్సిడర్ చేయడానికి ఉండదు. జాబ్స్ ఉన్నాయి మేడం, లైక్ ఫోరెన్సిక్లో రీసెంట్గా కూడా చాలా నోటిఫికేషన్స్ వచ్చాయి. నాట్ ఓన్లీ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్, ఆంధ్ర తెలంగాణలో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వైజ్ చూసుకున్నా, లేదంటే ల్యాబ్స్ రిలేటెడ్ చూసుకున్నా చాలా జాబ్స్ వచ్చాయి. బట్ స్టూడెంట్కి ఏంటంటే ఎక్కువ అవేర్నెస్ లేదు. లైక్ ఏ యూనివర్సిటీకి వెళ్తే ఎక్స్పోజర్ ఎక్కువ వస్తుంది, ఏ యూనివర్సిటీకి వెళ్తే క్లాస్ రూమే కాకుండా ల్యాబ్ ఫెసిలిటీస్ ఉండడం, ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత జాయిన్ అయితే జాబ్స్ అనేవి ఆటోమేటిక్గా వస్తాయి. చాలా యూనివర్సిటీస్లో ఏంటంటే బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్ ప్రైవేట్ యూనివర్సిటీస్లో ఎక్కువ ఉండడం వల్ల స్టూడెంట్స్ 300, 400, 700, 1000 మెంబర్స్ కూడా ఒక సింగిల్ కోర్స్లో ఉండడం వల్ల వాళ్ళకి ఎక్స్పోజర్ రావట్లేదు. సో బయటకు వచ్చిన తర్వాత కూడా జాబ్స్ రావట్లేదు అంటే 100% స్టూడెంట్ మిస్టేకే అవుతుంది. సో మనం ఏ యూనివర్సిటీ అయితే చూస్ చేసుకున్నామో అక్కడ లిమిటెడ్ సీట్స్ ఉన్నాయా, ల్యాబ్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఎట్లా జరుగుతుంది, అండ్ బయటకు వచ్చిన
వచ్చిన తర్వాత యూనివర్సిటీ సైడ్ నుంచి ఏమైనా అష్యూరెన్స్ ఇస్తున్నారా జాబ్ ప్లేస్మెంట్కి, ఆన్ పేపర్ అగ్రిమెంట్ ఏమైనా ఇస్తున్నారా, ఇవన్నీ చెక్ చేసుకొని జాయిన్ అయితే బయటికి వెళ్ళిన తర్వాత మాకు జాబ్ రావట్లేదు ఇలాంటివన్నీ మనం అరిగట్టచ్చు. సో ఇప్పుడు ఆన్ పేపర్ అగ్రిమెంట్ ఉందా, లేకుంటే ఒక అష్యూరెన్స్ ఇస్తున్నారా అంటే సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ అవన్నీ చేస్తుందా? సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో సౌత్ స్టూడెంట్స్ ఎవరు జాయిన్ అయినా ఆన్ ద డే ఆఫ్ ఎన్రోల్మెంట్ వీఆర్ గివింగ్ అన్ అగ్రిమెంట్ విత్ 100% జాబ్ గ్యారంటీ. ఆ అగ్రిమెంట్ పైన సైన్ చేసిన తర్వాతనే దే కెన్ ఎంటర్ టు ద క్లాసెస్. సో ఈవెన్ ఫోరెన్సిక్ సైన్సెస్కి సంబంధించి కూడా ఒక అష్యూరెన్స్ అనేది మీరు ఇస్తున్నారు 100%. సో ఓన్లీ ఒక సర్టిఫికేట్తో వాళ్ళ కోర్స్ అయిపోయింది అని బయటకు వెళ్ళడం కాదు. వీ హ్యావ్ లిమిటెడ్ సీట్స్. ఆ లిమిటెడ్ సీట్స్లో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి 100% బయటికి వచ్చిన తర్వాత గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపరేషన్కి సంబంధించిన కోచింగ్స్ ఇస్తాము. ఇంటర్నేషనల్గా మాస్టర్స్కి వెళ్ళాలన్నా లేదంటే ఇంటర్నేషనల్ డైరెక్ట్ జాబ్స్ అయితే రావు. ఇంటర్నేషనల్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఎంఎస్సీ ఉండాలి. ఎంఎస్సీ లేకుండా జాబ్స్ రావు. లైక్ యూకే లాంటి కంట్రీస్ తీసుకున్నా, యూఎస్ లాంటి కంట్రీస్ తీసుకున్నా, యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళినా వీఆర్ ఎక్స్పర్టైజ్ ఇన్ డూయింగ్ అబ్రాడ్ అడ్మిషన్స్ యాజ్ వెల్. యూకే లాంటి కంట్రీస్లో 2 years కోర్సెస్ ఒక 2 or 3 యూనివర్సిటీస్ మాత్రమే ఉన్నాయి. దానిలో టీసైడ్ యూనివర్సిటీ అని ఒకటి, క్వీన్ మేరీ యూనివర్సిటీ అని ఒకటి ఉంది. సో ఆ యూనివర్సిటీస్ కూడా వీఆర్ గ్లోబల్ పార్ట్నర్. సో స్టూడెంట్స్ ఇక్కడ కంప్లీట్ చేసిన తర్వాత మాస్టర్స్కి వెళ్ళాలన్నా వీఆర్ హియర్ టు హెల్ప్ దెమ్. సో దీనివల్ల స్టూడెంట్ ఏంటంటే ఇన్ క్యాంపస్లోనే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్స్ కూడా వీళ్ళు చదువుతున్న కోర్సులోనే నేర్చుకోవచ్చు. అంటే యూఎస్కి వెళ్ళాలన్నా, యూకే వెళ్ళాలన్నా కొన్ని ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్స్ ఉంటాయి, ఎల్టీఎస్ కానీ, టోఫెల్ కానీ. అవి కూడా మనం యూనివర్సిటీలో ఫ్రీగా నేర్పించడం వల్ల వాళ్ళకి కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఆ స్పాన్ని కూడా మనం కవర్ చేస్తాం. సో అది కూడా మన యూనివర్సిటీలోనే ఉంది. సో ఈ కోర్స్ తీసుకుంటే ఉన్నటువంటి ఫెసిలిటీస్ కావచ్చు, ప్రాక్టికల్గా ఎక్స్పోజర్ అనేది ఎలా ఉంటుంది స్టూడెంట్స్? ఇక్కడ టీచింగ్ అనేది పిహెచ్డి ఫ్యాకల్టీ చేస్తారా అండి. లైక్ మెడిసిన్, ఎండి, ఫారెన్సిక్ ఎక్స్పర్ట్సే టీచ్ చేస్తారు. అండ్ సిలబస్ కూడా యూజీసీ అప్రూవ్డ్ అండ్ స్టేట్ గవర్నమెంట్ అప్రూవ్డ్ సిలబస్ అండి. అండ్ ఇదే కాకుండా స్టూడెంట్స్కి మైక్రోబయాలజీ అండ్ బయోటెక్నాలజీ ల్యాబ్స్ కూడా విత్ ఇన్ క్యాంపస్లో ఉన్నాయి. అండ్ ఐసీఎంఆర్ అప్రూవ్డ్ రీసెర్చ్ సెంటర్ కూడా ఉంది. అండ్ ఎన్ఏబిఎల్ అక్రెడిటెడ్ మాలిక్యులర్ ల్యాబొరేటరీ ఉంది లైక్ ఫారెన్సిక్ రీసెర్చ్ కోసం. సో అవన్నీ విత్ ఇన్ క్యాంపస్ ఉండడం వల్ల స్టూడెంట్కి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇదే కాకుండా ఫేక్ కరెన్సీ ఉంటాయి కదా, వాటి ఎక్విప్మెంట్స్ కానివ్వండి, డిజిటల్ ఫారెన్సిక్ ల్యాబ్ కానివ్వండి, ఇవన్నీ విత్ ఇన్ క్యాంపస్ ఎలా ఐడెంటిఫై చేయాలనేది విత్ ఇన్ క్యాంపస్లోనే నేర్చుకోవచ్చు. ఇదే కాకుండా స్టూడెంట్కి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కోసం ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ఇన్ భూపాల్, హైదరాబాద్ వీటితో కూడా టైఅప్స్ ఉన్నాయండి. లైక్ వీళ్ళు ఫీల్డ్ ట్రిప్స్ అంటే లైక్ టూర్స్కి తీసుకెళ్తుంటారు. లైక్ అక్కడికి ఇంటర్న్షిప్ వీ హ్యావ్ టైఅప్ విత్ గాంధీనగర్ నేషనల్ ఫారెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ అండి. డైరెక్ట్ ఎంఓయూ ఉంది. వీఆర్ ద ఓన్లీ యూనివర్సిటీ హ్యావింగ్ ఎంఓయూ విత్ నేషనల్ సైన్స్ ఫారెన్సిక్ యూనివర్సిటీ విచ్ ఇస్ ఇన్ గాంధీనగర్. సో స్టూడెంట్కి అక్కడ నుంచి కూడా ట్రైనింగ్ 6 months ఆఫ్ ట్రైనింగ్ తీసుకోవచ్చు. సో ప్రాక్టికల్ ఎక్స్పోజర్ దానికి కూడా ఎక్కువ ఉంటుంది. అది కాకుండా ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్ ఉంటాయి లైక్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కింద. ఈవెన్ మన హైదరాబాద్లో కూడా ఉప్పల్లో ఉంది లైక్ డాక్టిలోగ్రఫీ అంటే డిజిటల్ ఫారెన్సిక్ది. సో వాటికి కూడా ఫీల్డ్ ట్రిప్స్ తీసుకెళ్తాం స్టూడెంట్కి లైక్ బేసిక్ అవేర్నెస్ కోసం. ఒకవేళ వాళ్ళు స్పెషలైజేషన్ చేయాలంటే డెఫినెట్లీ ఎంఎస్సీ రిక్వైర్డ్, బట్ బేసిక్స్ అయితే డైరెక్ట్ వాళ్ళు వెళ్ళి నేర్చుకుంటే బెటర్గా ఉంటుంది కాబట్టి ఫీల్డ్ ట్రిప్స్కి కూడా తీసుకెళ్తుంది యూనివర్సిటీ. ఇప్పుడు మనకి ఈ కోర్స్ 3 years అన్నారు కదా, ఇంటర్న్షిప్ అనేది ఎప్పుడు వస్తుంది, ఎంతకాలం ఉంటుంది? ఇంటర్న్షిప్ అనేది సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో 2 డిపార్ట్మెంట్స్లో ఇస్తున్నామండి. క్రిమినాలజీలో ఇస్తున్నాము, డిజిటల్ ఫారెన్సిక్లో ఇస్తున్నాం. స్టూడెంట్కి ఇంటిగ్రేటెడ్ సిలబస్ అయినప్పటికీ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి క్రిమినాలజీలోనే నాకు ఇంటర్న్షిప్ కావాలంటే క్రిమినాలజీలోనే ఇస్తాం. లేదు మాకు డిజిటల్ ఫారెన్సిక్ ఇంట్రెస్ట్ ఉందంటే డిజిటల్ ఫారెన్సిక్ ఇస్తాం. ఆ 6 monthsకి కూడా స్టూడెంట్ ఎటువంటి ఫీ పే చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ మీకు తెలిసిందే ఒక చారిటబుల్ ఆర్గనైజేషన్ వాళ్ళు రన్ చేస్తున్నారు. సో ఇక్కడ ఫీజెస్ కూడా చాలా నామినల్గా ఉంటాయి వెన్ కంపేర్ టు అదర్ యూనివర్సిటీస్. అండ్ ఫీ స్ట్రక్చర్ విషయానికి వచ్చేసరికి ఓన్లీ 2,26,000 అండి 3 yearsకి. అంటే పర్ ఇయర్ 2,26,000. టోటల్ 3 yearsకి 6,78,000లో అయిపోతుంది. దట్ ఇంక్లూడ్స్ ట్యూషన్ ఫీ, ఫుడ్ అండ్ అకామిడేషన్. అకామిడేషన్ కూడా ఇట్స్ ఏసీ అకామిడేషన్ అండి, 3 sharing కాకుండా అడిషనల్గా ఎక్కువ ఉండడానికి కూడా ఇక్కడ ఆప్షన్ లేదు. ఓకే, ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక స్టూడెంట్స్ కోసం ఒక మంచి కోర్స్ గురించి చెప్పినందుకు. ఇప్పటిదాకా మనం చూసిన కోర్సులన్నీ ఐదర్ ఇట్ మే బి బైపీసీ కావచ్చు ఆర్ ఎంపీసీ ఉంటాయి. మనం మాట్లాడుకున్నటువంటి ఫోరెన్సిక్ సైన్సెస్ కోర్స్కి సంబంధించి చూస్తే ఎవరైనా అప్లై చేయొచ్చు. 10+2 కంప్లీట్ అయి ఉంటే చాలు, 50% మార్క్స్ ఉంటే చాలు. అండ్ అజయ్ గారు చెప్పినట్టుగా డిమాండ్ ఎంత ఉంది, ఇప్పుడు వస్తున్నటువంటి ఆన్లైన్ ఫ్రాడ్స్ కావచ్చు, క్రైమ్ కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి డిటెక్ట్ చేయడానికి ఫోరెన్సిక్ సైన్స్ ఎక్స్పర్ట్స్ మీదే ఆధారపడాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుత తరుణం అది. కాబట్టి పేరెంట్స్ జాగ్రత్తగా ఆలోచించుకుంటే పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది. ఫర్ ఏ బెటర్ టుమారో ఏ కోర్స్ తీసుకోవాలి, ఎంపీసీ, బైపీసీ, సిఈసి,
ఎంఈసి ఇలా ఏ కోర్స్ కంప్లీట్ చేసినా వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నటువంటి 3 years కోర్స్ ఫోరెన్సిక్ సైన్సెస్ కోర్స్.